డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో సో మనకు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారండి. ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ రిజల్ట్స్ని ఏ విధంగా చూసుకోవాలి, సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు సిజిపిఏ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సిజిపిఏ మనకు రిజల్ట్స్లో ఇవ్వరు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో రీవాల్యుయేషన్ పెట్టుకోవాలా, మరి మళ్ళీ చదవాలా, సో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరైతే రిజల్ట్స్ చూసుకుందాం అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. లేకపోతే వెబ్సైట్లో కూడా మనకు అప్డేట్ చేశారు, స్క్రోలింగ్ వస్తుంది, సో అక్కడైనా మీరు చూసుకోవచ్చు. సో కింద లింక్ ఉంటుంది కదా, మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ క్లిక్ చేస్తే ఫస్ట్ లింకే మీకు ఓపెన్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ అని ఉంటుంది, అది లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది, మీ అడ్మిషన్ నెంబర్ లాస్ట్ 7 digits అవి ఎంటర్ చేయండి. నెక్స్ట్ అక్కడ సెమిస్టర్ సెలెక్ట్ సెమిస్టర్ అడుగుతుంది, 135 ఉంటుంది. సో మీరు ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించింది క్లిక్ చేయండి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేసేయండి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత మీ రిజల్ట్స్ షీట్ డిస్ప్లే అవుతుంది. సో అక్కడ మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ క్యాండిడేట్ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత కింద మీకు మార్క్స్ డీటెయిల్స్, సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్న ఒక క్యాండిడేట్ చూశాను. సో ఇక్కడ మార్క్స్ డీటెయిల్స్ ఉంది కదా, అక్కడ మీకు ఏవైతే ఫస్ట్ సెమిస్టర్ ఉన్న 7 సబ్జెక్ట్స్ సంబంధించిన మీకు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా డీటెయిల్గా ఇస్తారు. అందులో మీరు చూసుకోవాల్సింది పేపర్ నేమ్. సపోజ్ ఎగ్జాంపుల్ జెండర్ సెన్సిటైజేషన్ ఉంది, ఆ జెండర్ సెన్సిటైజేషన్లో మీకు అక్కడ గ్రేడ్, సో మీకు ఏ గ్రేడ్ వచ్చింది, ఎగ్జాంపుల్ ఇతనికి బి గ్రేడ్ వచ్చింది, గ్రేడ్ బి గ్రేడ్కి గ్రేడ్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి, సో B+కి 7 వచ్చాయి. పక్కన రిజల్ట్స్ అంటే పి అంటే పాస్, ఎఫ్ అంటే ఫెయిల్, ఏబి అంటే ఆబ్సెంట్, ఎం అంటే మాల్ ప్రాక్టీస్, ఎంపీ అంటే మాల్ ప్రాక్టీస్. సో మనం ఫైనల్గా చూసుకోవాల్సింది ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ అండ్ రిజల్ట్స్, ఇవి రెండు వెరీ 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 ఇంపార్టెంట్. మనకు క్రెడిట్స్తో పని లేదు అండ్ మనకు గ్రేడ్తో పని లేదు, గ్రేడ్ పాయింట్స్ అండ్ మనకు పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా ప్రతి సబ్జెక్ట్లో అది చూసుకోవాలి. సో గ్రేడ్ పాయింట్స్ 7 ఉంది, దాని పక్కన పి ఉంది అంటే పాస్ అయినట్టు. సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యామా లేదా. సో 40% ఎబో మార్క్స్ వస్తే పాస్ అయినట్టు అంటే పీపీపీ అని పడుతుంది, ఎఫ్ అని పడితే ఫెయిల్ అయినట్టు, ఏబీ పడితే ఆబ్సెంట్, ఎంపీ పడితే మాల్ ప్రాక్టీస్. సో పాస్ అయ్యారా లేదా అది ఫస్ట్ చూసుకోవాలి. పాస్ అయిన తర్వాత మనకు ఈ ఫస్ట్ సెమిస్టర్ కలిపి అన్ని సబ్జెక్ట్స్ కలిపి సిజిపిఏ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జెండర్ సెన్సిటైజేషన్లో మీకు 7, 8, 9 అట్లా వచ్చింది కదా, అట్లా 7 సబ్జెక్ట్స్కి ఈచ్ ఇండివిజువల్గా ఎన్ని వచ్చాయి. సపోజ్ మీకు సెకండ్ సబ్జెక్ట్లో 8 వచ్చాయి, థర్డ్ సబ్జెక్ట్లో 6 వచ్చాయి, అట్లా అన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసి బై 7 వేయాలి. సో బై 7 యాడ్ చేస్తే మీకు ఎంత పాయింట్స్లలో వస్తుంది, 7.3, 6.5, 8.3, 8.2 మీరు క్యాలిక్యులేట్ చేసుకొని కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు 10 సిజిపిఏకు ఎంత సిజిపిఏ వచ్చింది, మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా. పాస్ అయితే ఓకే, ఎంత సిజిపిఏ వచ్చింది, ఫెయిల్ అయితే ఎన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు, ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి కొంతమంది ప్రాపర్గా రాసినా ఫెయిల్ చేస్తారు. సో నేను ప్రాపర్గా రాశాను ఫెయిల్ చేస్తారు, నేను ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ని మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో సిజిపిఏ కోసం ఆ 7 సబ్జెక్ట్స్ గ్రేడ్ పాయింట్స్ యాడ్ చేసి బై 7 కొడితే మీకు ఓవరాల్ సిజిపిఏ 10th ఎట్లయితే సిజిపిఏ ఉంటుందో ఇది సిజిపిఏ. సో అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ ఫెయిల్ అయితే, సో ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఏం వరీ అవ్వకండి. సో ఇప్పుడు మనకు ఫెయిల్ అయిన వాళ్ళకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనకు రీవాల్యుయేషన్ అయితే పెట్టుకోవచ్చు. రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ మీ పేపర్ని వేరే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. సపోజ్ 3 or 4 మార్క్స్ యాడ్ అయితే మీకు పాస్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. రీవాల్యుయేషన్కి ఫీజు ఉంటుంది మళ్ళీ. సో అది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. రేపటి నుంచి మనకు యాక్టివేట్ అవ్వచ్చు, ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. రీవాల్యుయేషన్కి మీరు ఒక సబ్జెక్ట్ పోతే ఒక సబ్జెక్ట్, 2 పోతే 2, అట్లా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ పాస్ అయ్యారు, పాస్ అయిన తర్వాత మనకు మళ్ళీ సపోజ్ ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అయిన తర్వాత రీవాల్యుయేషన్లో కూడా మనకు మార్క్స్ ఇంక్రీజ్ కాలేదు, ఫైనల్గా ఫెయిల్ ఇచ్చారు. మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు రాసుకోవచ్చు, మళ్ళీ థర్డ్ సెమిస్టర్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ సెమిస్టర్ బ్యాక్లాగ్స్ మీరు అప్పుడు రాసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టెంట్గా సెకండ్ సెమిస్టర్తో నేను రాసుకోవచ్చు అంటే రాసుకోరాదు. మీరు థర్డ్ సెమిస్టర్ రాసేటప్పుడు మీ జూనియర్స్తో పాటు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్తో పాటు రాసుకోవాలి. సో ఇది మెయిన్ పాయింట్. సో కొంతమంది ఇప్పుడే ఉంటాయి ఎగ్జామ్స్, నేను ఎప్పుడు రాసుకోవాలి ఫెయిల్ అయినా అనుకుంటే థర్డ్ సెమిస్టర్ అప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. సో రీవాల్యుయేషన్ రేపటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సో రేపు మీరు ఎన్నైతే చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో పాస్ అయిన వాళ్ళు కంగ్రాచులేషన్స్, ఫెయిల్ అయిన వాళ్ళు డోంట్ వరీ, ఇవి జస్ట్ ఓపెన్ డిగ్రీ కాబట్టి మళ్ళీ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఫెయిల్ అయిన వారు కొంచెం సీరియస్గా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఫోకస్ ఆన్ సెకండ్ సెమిస్టర్. ఇప్పుడు ఫెయిల్ అయినా ఇప్పుడు రాసుకోరాదు కాబట్టి మీరు ఓన్లీ సెకండ్ సెమిస్టర్ మీద ఫోకస్ చేయండి. ఎవరికైతే కొద్దిగా తక్కువ గ్రేడ్స్ వచ్చాయి, పాస్ అయ్యారు కానీ కొద్దిగా తక్కువ గ్రేడ్ వస్తే మీరు ఎక్కువ గ్రేడ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి.
ఓన్లీ తక్కువ గ్రేడ్ ఉంటే మీకు కొన్ని జాబ్స్లలో యూస్ఫుల్ అవ్వదు. కనీసం 8+7, 7.5 ఆ రేంజ్లో ఉంటే మీకు డిగ్రీ చేసినందుకు కొద్దిగా యూస్ఫుల్ ఉంటుంది. సో మంచి గ్రేడ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే ఫస్ట్ సెమ్లో తక్కువ వచ్చాయో మార్క్స్ ఇప్పుడు ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఏం వరి అవ్వకండి, మళ్ళీ మీరు రాసుకోవచ్చు. జస్ట్ మనకు ఎగ్జామ్కి ముందు ఒక 1 వీక్ 10 days 15 days ముందన్నా చదవండి. చాలామంది రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు అవుతున్నారు, కొంతమందికి సబ్జెక్ట్స్ ఏం తెలుస్తలేదు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఎక్స్పీరియన్స్ని మీరు అదే సేమ్ రిపీట్ చేయకండి. కనీసం ఒక 15 days 10 days బిఫోర్ చదవడం స్టార్ట్ చేస్తే ఈజీగా పాస్ అవుతారు. సో మీకోసం అయితే ఈ మంత్ నుంచే నేను స్టార్ట్ చేస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈసారి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చాలా సింప్లిఫైడ్గా మీరు ఈజీగా చదవడానికి పీడిఎఫ్స్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోండి. సో చాలామంది 50 రూపీస్ 30 రూపీస్ కూడా వాళ్ళు వెనకాడుతున్నారు. ఎందుకంటే మీరు ఎగ్జామ్ ఫీజే మీరు ఆలోచించుకోండి, 150 రూపీస్ ఉంది. 150 అంటే మీకు దాదాపు 1000+ వెళ్ళిపోతుంది. మీరు ఎగ్జామ్ ఫీజ్కి అంత పే చేస్తున్నారు. మీకోసం మీరు పాస్ అవ్వడానికి ఒక 30-50 కూడా కొంతమంది పే చేసుకోలేకపోతున్నారు. సో అఫోర్డబుల్ అనుకుంటే మీరు పే చేసుకోండి. ఆ 50-30 మీకు యూస్ఫుల్ అవుతుంది. సో మీకు అక్కడ ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి, సో అందరు మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు కాబట్టి, సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు ఇప్పుడే పర్చేజ్ చేసుకొని మీరు చదవడం స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే ఇవి గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అయ్యే డిగ్రీస్ కాబట్టి మరీ నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఫెయిల్ అయిన వాళ్ళు మీరు ఒక్కసారి ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది, మళ్ళీ ఏం చేసుకుంటాంలే డిగ్రీ అని సెకండ్ సెమిస్టర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, మీరు ఇప్పటి నుంచి చదవడం డైలీ ఒక 1 hour 2 hours అట్లా చదవడం స్టార్ట్ చేయండి. మెయిన్గా ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ఎవరైతే ఫెయిల్ అవుతారో మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అవి నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయినా మీరు 3-4 days ముందు చదువుకోవచ్చు, కానీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి కరెక్షన్స్. సో ప్రాపర్గా మీరైతే స్టార్ట్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాను. సో ప్రీవియస్ వీడియోస్ ఓపెన్ డిగ్రీ సెమ్ 2 అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఈ రోజు నుంచి మనము వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరైతే చదివే వాళ్ళు చదువుకోండి. సో సీరియస్గా తీసుకోండి, మరీ లైట్గా తీసుకోకండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన సపరేట్ క్వశ్చన్స్ ఒక సపరేట్ వీడియో చేస్తాను. అండ్ రీవాల్యుయేషన్ రేపటి నుంచి యాక్టివేట్ అవ్వచ్చు, రేపు మీరు రీవాల్యుయేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.